ఎన్ని చేసినా సరే బిగ్ బాస్ ని ఎన్ని చేసినా సరే ఎవరు ఆపలేరు దాన్ని. నేనెంత ఎదవనో నాకే తెలియదు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ సీజన్ అయితే స్టార్ట్ అయింది అది. కాబట్టి ఈ అగ్ని పరీక్ష అంటే ఇంట్రెస్ట్ నాకు బాగా. నాకు చిన్నప్పటి నుంచి నాకు బిగ్ బాస్ అంటే నాకు ఇంట్రెస్ట్ బాగా, ఫుల్ ఇంట్రెస్ట్ నాకు. బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒక పెద్ద గేమ్ అది. అది లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసే గేమ్ అది. 3 నెలల్లో 100 రోజుల్లో రియాలిటీ మొత్తం బయటికి తీసే గేమ్ ఏది అది బిగ్ బాస్. అదే మరి అలాంటప్పుడు దేనికి చూడాలి? నిజం చెప్పాలంటే అదే మళ్ళీ చెప్పు. నువ్వు చూడవు కానీ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందా లేదా? టీఆర్పీ రేటింగ్ పెరిగిందా లేదా చెప్పు. సరే భయ, ఇప్పుడు ఆ బిగ్ బాస్ చూడవు, నువ్వు చూడవు అన్నావు, నువ్వే ఆపగలుగుతుంది. మనం ఆపగలుగుతాం? రానిస్తారు వాళ్ళు అనపుర స్టూడియో గేట్ కాడికైనా కొట్టితో వేసుకునే వాళ్ళు బయటికి. నువ్వెంత, నీ బతికెంత, తిన్నాడికి దిక్కు లేదు. ఆ మాటలో నాయన ఏడుపు వస్తున్నాయి ఆ మాటలు ఏంటుంటాయి. వాళ్ళే కాదు బయట జనం కూడా అంతే. ఎవడో ఒకటి పరిస్థితి బాగాలేకపోతే ఎవడో ఒకటి గెలకతానే ఉన్నాడా ఎక్కడ పోయినా కూడా. 4 వీడియోలు చెప్పాడు సార్, ఏడకు పోయినా ఎవడో ఒకటి గెలకడమే. గుండు ఉందని గుండుకి దీనికి సంబంధం. పోనీ ఎంటుకలు ఉండ పడిందే ఒక్క అమ్మాయి అన్న, మరి ఏం ప్రయోజనం? కాబట్టి కాలు అడ్డం పెట్టినా చెవులు అడ్డం పెట్టినా ఎవరు అమ్మాయిలు పడరు. నేను చెప్పేది అలా కూడా ఫైనల్గా బిగ్ బాస్ చూడాలనిపిస్తే చూడు, లేదా మాని అంతే. అంతేగాని నువ్వు పోయి ఏం చేయలేవు కదా వాళ్ళని. అది కోట్లు పెట్టి తీయేస్తున్నారు. అది ఎవరైనా సరే బిగ్ బాస్ పోయి ఆపమనం, ఎవరైనా సరే బిగ్ బాస్ని ఆపమనం చూద్దాం. అది ఎవరి వల్ల కాదు, అది దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని ఎన్ని చేసినా సరే, ఎన్ని చేసినా సరే బిగ్ బాస్ని ఎన్ని చేసినా సరే ఎవరు ఆపలేరు దాన్ని. ఏదో ఆపు చూద్దాం పో. నువ్వు కూడా, నువ్వు ఆఖరికి నువ్వు కూడా అది జరగని పని లేదు. చనిపోయి అంటని చేస్తారు వాళ్ళు. బిగ్ బాస్ అనేది టెక్నిక్గా అక్కడ డాక్టర్లను పెట్టి, వాళ్ళని పెట్టి, సైంటిస్టులను పెట్టి క్లారిటీగా తెలియట్లేదు నీకా. మీకు బుర్రలేదు అనుకోవడం, మీకు మీరు నాలో గుడి చేసుకోవడం, మీరు కూడా బుర్ర సగం పని చేస్తుంది. మీకు బుర్రలేదు మీకు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో డాక్టర్లు, దాంట్లో అదే సైకాలజిస్ట్ డాక్టర్లు, ఎవరు సైకాలజిస్ట్ డాక్టర్లు అలాగే అందరూ ఉంటారే. సరే అయితే నువ్వు అనుకుంటావు అంతే, నేనేం చేసేది. ఇంకా నువ్వు ఇక్కడ చేసి ఏమంటావు? లేరు అంటావు, ఉన్నారంట. నేను ఏదో ఒకటి దానికి సంబంధించినోడు, దాన్ని ఎలా చేయాలి ఏందనేవాడు అందరూ ఉండాలి అక్కడ. ఎవరో ఒకరు ఉన్నారులే తీసి పక్క. టెక్నికల్గా బిగ్ బాస్ షోని ఎలా లేపాలో ఎలా చేయాలో అందరూ ఉండరు అక్కడ. మనిషి దాంట్లో చచ్చిపోవడం అనేది జరగదు, అది పని. ఇప్పుడు ఈ పాప ఏమంటుంది, బిగ్ బాస్లో చచ్చిపోతారేమో ఎవరన్నా అంటుంది. జరగరు, సావరు. ఇప్పుడు దాకా ఇన్ని బిగ్ బాస్ రైలా 9 అయినాయి, పోయారా ఎవరన్నా? మరి దేనికి? అది కరెక్ట్గా ఉంటుంది. అది నేను ఫైనల్ చెప్పేది ఒకటే, చూసే చూడలేదు మానేసేయాలి అది. మరి నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? నేను కూడా నీలాగా ఏదో చేద్దాం. నేను చెప్పాలంటే మనం బిగ్ బాస్లో ట్రై చేసాం అందరం, మనకు అది రాలా. అది రాలేదు కడుపు మనతో బాత్తో మాడుతున్నారు తప్ప ఇక్కడ ఒక్కరు నిజంగా వీళ్ళు మాడుతున్నారు చెప్పండి. ఇలా మనసులోంచి వస్తుంది అదే. అవును, నువ్వు అది చూడకపోతే మానేసి ఛానల్ మార్చి వస్తే పోతా. నేను బిగ్ బాస్లో ట్రై చేసా, నాకు అది రాలేదు. అది అందరూ చేసేది చేస్తా, నన్నే చేయమంటావు? అవును చేస్తా. నేను మామూలుగానే బాత్రూమ్ కడిగేది. నేను చిన్నప్పటి నుంచి బాత్రూమ్ కడగడం, వంట చేయడం, అంటులు తోవడం, బట్టలు ఉతకడం అవన్నీ చేస్తున్నా చిన్నప్పటి నుంచి. దాంట్లో కొత్త ఏముంది? నాకు అవన్నీ ఏమీ లేవు. బాత్రూమ్ కడిగినా, బస్ స్టాండ్లో కడిగినా, రైల్వే స్టేషన్ కడిగి. అవును వేయించుకుంటా, ఏముంది? బట్టలు కూడా ఇప్పేస్తా కావాలంటే బిగ్ బాస్ కోసం, ఏమన్నా చేస్తా బిగ్ బాస్ కోసం. మరి నువ్వు నేను చెప్పు, నువ్వు ఏమన్నా మొన్న బాత్రూమ్ క్లీన్ చేస్తా అన్నావు లేదు నువ్వా? ఈ పాప అనేది నిజంగా ఈ అమ్మాయి అనింది. ఇంకొక ఆమె వచ్చి ఏమేమో మాడుతుంది. ఆమె వచ్చి కూడా అంటుంది ఏమని, రావాలి నాకు దాంట్లో ఛాన్స్ రావాలి, నేను ఆడ పోయారంటే అది చెప్తా ఇది చెప్తా మారుస్తా, నాకు ఆడ బ్రెయిన్ ఉందంటది. కానీ అంటే ఏమని అర్థం? వాళ్ళు ఎవరికి రాలా. ఈ రోజు అది రాలేదే, వీళ్ళు కడుపు మనతో మాడతారు అందరు. వీళ్ళు ఓ అమ్మ దారుణం అదే, షో అది దారుణం అదే, ఓ అమ్మ అన్నీ ఓ అమ్మ దారుణం అన్న అదే. కానీ వస్తే ఛాన్స్ వస్తే వీళ్ళు మాట్లాడరా, వీళ్ళందరూ సేఫ్ అయిపోతారు. అంతా అయితే జరిగేది. అయ్యని కుదరవు. మరి అలాంటప్పుడు దేనికి పోతున్నావు? 4 రోజులు ఉండే పర్లేదు, 1 రోజు ఉండే పర్లేదు అన్నావు కదా. మరి అది వెళ్ళినా గెలవలేము అన్నప్పుడు డ్రాప్ అయిపోవచ్చు కదా. ఇంకేదైనా పని చెయ్యి డబ్బుల కోసం. లేదా నీకేమైనా డబ్బులు లేకపోతే డబ్బులు ఏమన్నా ఎవడు వాళ్ళకి దిక్కులేదు కాబట్టి పాపం.
అదే కొంతమంది డబ్బులు ఎక్కువైన వాళ్ళేం ఫేమ్ కోసం కాదు, ఒక మెసేజబుల్ షో అంటున్నారు. నువ్వేమంటావు? మెసేజబుల్ షోనే కరెక్టే. నేను చెప్పేది ఫస్ట్ కట్టింగ్ షో అరే నువ్వే అన్నావు, నువ్వే క్వశ్చన్ వేసావు, నువ్వే ఆన్సర్ వేసుకున్నావు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, మీరందరూ బిగ్ బాస్లో ట్రై చేశారు, ఇది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజం ఇది. కాబట్టి ఈ రోజు మీరు కడుపు మనతో మాట్లాడాలి ఎక్కువైపోయినారు. అది చూడు, అది 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 అవును, రావాలి కూడా తప్ప, ఒక మాట రావాలనుకోవడం తప్ప. నాకేం ఇస్తాను అదే. మరి మిగతా వాళ్ళందరూ డబ్బు ఇచ్చి చూస్తారు పోయి, మరి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారు వాళ్ళు యాక్టర్లా? ఈ రోజు సినిమా ఉంది, 300 టికెట్, 100 రూపాయల టికెట్, ఆ టికెట్ పెట్టి కొని చూసావు, మరి వాళ్ళకి ఇచ్చారు, డబ్బులు ఇచ్చారా? మాట్లాడు, చెప్పు. నాకు అమ్మాయిలో ఇంకా అగ్ని పరీక్షనా ఉప్పల బాలు వచ్చేసాడు కదా, ఉప్పల బాలు. సర్లే, ఇంతవరకు చూడాలి. ఒక ఇద్దరు అమ్మాయిని చూసా, ఒక ఇద్దరు అమ్మాయిని చూసా. రాజకుమారి అనే అమ్మాయి చూసా, ఎవరు ఝాన్సీ అంట, ఆమె చూసా. ఇంకొక యాంకర్, అబ్బా ఏముందరు నాయన యాంకరా, ఆహా అలాంటి ఆమె తీయరా ఛాన్స్. అబ్బా ఏం మాట్లాడుతుంది, టప్ప 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 డైలాగులు. కాబట్టి టాలెంట్ ఉంటే పోవాలి దానికి. ఏ టాలెంట్ లేకుండా ఏమీ లేకుండా బిగ్ బాస్ కు పోతానంటే ఎట్ట వస్తుంది ఆ ఛాన్స్? అన్నారు దాకా మాధురి రాథోడ్ బాగుంటా అన్నాడు, మాధురి రాథోడ్ దొరికిపించండి అన్న. ఇప్పుడేమో యాంకర్ బాగుంది అంటాడు, ఏం చేస్తాడో వీడు. నేను ఎప్పుడు దొరికిపించాను రా? లేదు, బాగా చూడదు, గుండు చేసుకున్నాను నేను ఆ మాధురి రాథోడ్ ఎవరో నాకు తెలీదు నిజంగా ఇంతవరకు. నాకు ఈ మధ్య ఫేమస్ చూస్తున్నా, ఆమె ఎవరో నాకు నిజంగా తెలీదు. భార్య భర్త గొడవని బాధ వేసింది నాకు. ఏందబ్బా ఈ రోజుల్లో పెళ్లిళ్ళు కాపురాలు ఇలా అయిపోతున్నాయి, మన దేశం ఎట్ట అయిపోతుందని బాధ. ఇంకో రకంగా చూస్తే ఏమనిపించింది అంటే, నాకు ఒక రకంగా నాకు బాధ వేసింది. అరే ఇలాంటి సీన్ నాకు వచ్చుంటే బాగుంది అనిపించింది. అవును, అది కూడా చేయాలట, అట్ట కూడా మాడాలా, అట్ట కూడా మాడాలి. లేదు నీకు తెలీదు, అట్ట కూడా మాడతారు కొంతమంది అట్ట మాడతారు, కొంతమంది ఇట్ట మాడతారు. సర్లే ఏదో ఒకటి. తలకాయ పని చేయట్లే, మైండ్ మెంటలెక్కేస్తున్నా. ఆమె ఎవరో దొరికిపోతే మీకేం బాధ నాకు అర్థం కాబట్టి, ఏది మీ ప్రాబ్లం? ఎంత ఫ్రేమ్ ఉంది ఆమెకి, ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. చూసావా, దరిద్రుడు వల్ల ఆమె లైఫ్ ఖరాబ్ అయిపోయింది. వీళ్ళ బాధ ఏంద్రా నాకు అర్థం కావట్లేదు. ఏం తెలియదు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? అది కాదన్నా, పెళ్లి అయింది, ఆమె పెళ్లి కాలేదు. పెళ్లి అయినట్టు జీవితం అన్నట్టు నాశనం అయినా కూడా అవుతుంది. లేదు నువ్వేం బాధపడకు, అయినా పెళ్లి అవుతుంది. అలా కాదు, ఇద్దరిది తప్పు ఉంది. కానీ ఏంటంటే ఒక పెళ్ళైన అబ్బాయిని, ఒక పెళ్లి కాని అమ్మాయిని ఆమె చేసుకోవాలన్నమాట, దూరం ఉండాలా. కానీ ఆమె దీని మీద వచ్చేసింది కాబట్టి అది ఇద్దరిది తప్పే. కానీ ఒకటి ఏంటంటే, ఒక పెళ్లి అయిపోయిన అబ్బాయి మాధురి రాథోడ్ నేను పెళ్లి చేసుకుంటానా, మాధురి రాథోడ్కి నేనున్నా, అర్థమైందా? ఒక నిమిషం. ఈ సమాజంలో చాలా మంది తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. దొరికిన వాళ్ళు దొంగ, దొరికిన వాళ్ళు దొర అని చెప్పేసి అనొద్దు. పట్టుకో ఆడపిల్ల ఎప్పుడైనా సరే మనము కాపాడుకోవాలి, అర్థమవుతుందా? ఆ పిల్ల ఏమైనా సూసైడ్ అని ఏమైనా చేసుకుంటే ఎవరు, అర్థమైందా? ఎవరు బాధ్యత? ఒక్క విషయము, ఇప్పుడు అమ్మాయికి అంత అయింది, మీలో ఎవరైనా సరే నా అమ్మాయి పెళ్లి నువ్వు చేసుకుంటానకమ్మా, మళ్ళీ ఆమె నువ్వు ఎట్లా చేసుకుంటావు? మాట్లాడు. ఈ గుండె మామూలు కాదండి, ఈ గుండె మామూలు కాదు. ఈ గుండె బతకాల, ఈ గుండె మామూలు కాదు. ఈ గుండె నేను బతకపోయినా నా మాధురి గురించి బతుకుతుంది అన్న. ఈ గుండె బతకాల, ఎందుకంటే ఒక అమ్మాయి తప్పు చేసింది, అబ్బాయి తప్పు చేయడు. ఈ గుండె బతకాల, ఈ గుండె మామూలు కాదు. మాధురి రాథోడ్ ఓకే అంటే నేను రెడీ, నిజంగా చెప్తున్నా. మా ఇంట్లో ఉంటది మంచి